అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాల మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్తో కూడిన వీడియోలు రూపొందిస్తున్నాం. మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంతోపాటుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మనం మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీరు అడ్మిషన్ పొందేటంత వరకు ఏ కోర్సు అయినప్పటికీ మిమ్మల్ని పూర్తిగా సరైన మార్గంలో గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక ఈరోజు వీడియోలోకి వస్తే జేఈ మెయిన్స్కి ఈసారి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. చాలా పెద్ద సంఖ్యలో చెప్పాలంటే 2025 జేఈ మెయిన్స్ జనవరి ఏప్రిల్ సెషన్తో కలిపిన ఈసారి ఎక్కువ అప్లికేషన్లు కనిపిస్తున్నాయి. దాదాపుగా గత ఏడాది జనవరి సెషన్తో పోలిస్తే ఈసారి జనవరి సెషన్కి 1,00,000 మందికి పైగా అప్లై చేశారు. అంటే పోటీ పెరుగుతోంది అన్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. ఇంతకీ మరి దరఖాస్తుదారులు పెరిగితే పోటీ పెరుగుతుందా, తగ్గుతుందా, ఏమవుతుంది? చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నట్టు. నిజానికి జేఈ మెయిన్స్ ఏటేటా కాంపిటీషన్ పెరుగుతుంది. ఇది కొత్త ఏం కాదు. గడిచిన కొన్నేళ్లగా డేటా మనం పరిశీలిస్తే 2023లో 11,62,398 మంది మాత్రమే దరఖాస్తు చేస్తే 2024లో అది 14,76,000కి పెరిగింది. అంటే 23తో పోలిస్తే 24లో ఒకేసారి 3,10,000 మంది పెరిగారు. అదే 2025లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు 15,39,000 మందికి చేరింది. అంటే సుమారు 60,000 మంది పెరిగారు. ఈసారి అది ఇప్పటికే ఫస్ట్ సెషన్లోనే 14.5 లక్షలు దాటేస్తున్నటువంటి తరుణంలో 2 సెషన్లు కలిపితే 16 లక్షలు సులువుగా దాటేస్తారు. అంటే 16 లక్షల మంది పైబడి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ బీటెక్లో చేరేదానికోసం జేఈ మెయిన్స్ రాసి అటు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఐస్తో పాటుగా అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యి ఐఐటి సీట్ల కోసం పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇంత ఎక్కువ మంది ఏటేటా పెరుగుతున్నటువంటి తరుణంలో కాంపిటీషన్ పెరుగుతున్నట్టా తగ్గుతున్నట్టా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎంతమంది ఎగ్జామ్ రాసినప్పుడు కూడా సీరియస్గా తీసుకుని టార్గెట్ ఐఐటి, టార్గెట్ ఎన్ఐటి అనేటట్టుగా సాగేటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. చాలామంది వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఎగ్జామ్ కూడా చాలా ఏదో వెళ్ళి వచ్చామా లేదా అనేటువంటి రీతిలో ఉన్నటువంటి వాళ్ళే మెజార్టీ ఉంటారు. పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లోనూ జేఈ మెయిన్స్ని టార్గెట్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎప్పుడు ఈ మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళలో 15 నుంచి 20% మాత్రమే ఉంటుంది. ఎంతమంది ఏటేటా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్నా, ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్నా, కాంపిటీషన్ మాత్రం 20-15% పీపుల్ని మించి ఉండదు. ఎందుకంటే చాలామంది జేఈ మెయిన్స్ లాంటివి అటెంప్ట్ చేస్తే ఆ తర్వాత ఉండబోయే ఇతర ఎగ్జామ్స్లో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇతర ఎగ్జామ్స్ని మనం సులువుగా క్రాక్ చేయడానికి వీలవుతుంది అని భావిస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది జేఈ మెయిన్స్కి అప్లై చేస్తూ ఉంటారు. అందుకే జేఈ మెయిన్స్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తుంది. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతుంది, కానీ ఎన్ఐటీలు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల సంఖ్య చాలా కొద్దిగానే పెరుగుతుంది. కాబట్టి పెరుగుతున్న సీట్ల సంఖ్యకి పోటీ పడుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యకి పెద్దగా పోలిక లేదు, కానీ పోటీ మాత్రం కొద్దిమంది మధ్యనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిగతా ఎగ్జామ్స్ మాదిరిగా ఎక్కువ మంది పోటీ పడితే కట్ ఆఫ్ పెరుగుతుంది, తక్కువ మంది పోటీ పడితే కట్ ఆఫ్ తగ్గుతుంది. అలాంటి అవకాశం కూడా చాలా నామమాత్రం. కాబట్టి ఎవరు దీనికోసం జేఈ మెయిన్స్ టార్గెట్గా కష్టపడుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరు కలవరపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఎక్కువ పోటీ ఉంటుందేమో అనేటువంటి ఆందోళన కూడా అవసరం లేదు. ఎగ్జామ్ ఎప్పుడు కూడా జనవరి సెషన్ అయినా ఏప్రిల్ సెషన్ అయినా 10 షిఫ్ట్లో జరుగుతుంది. 10 షిఫ్ట్లో కూడా షిఫ్ట్కి రాసేటువంటి వాళ్ళ సంఖ్య కొంత పెరుగుతుందే తప్ప పెద్దగా ఉండదు. మొన్నటి ఏడాది ఒక్కొక్క షిఫ్ట్కి 1,30,000 మంది, 1,40,000 మంది రాస్తే ఈసారి 1,50,000, 1,60,000కి చేరుతుంది. 10,000 మంది ఒక్కొక్క షిఫ్ట్లో పెరిగినా ఆ షిఫ్ట్లో 10,000 మందిలో కాంపిటీషన్ వచ్చేటువంటి వాళ్ళు ఎవరు, గట్టిగా కష్టపడి కృషి చేసి జేఈ టార్గెట్గా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు అన్నది ఒక సంఖ్య ఉంటుంది. అందులో ఉండే 10-15% మంది మాత్రమే పోటీకి వస్తారు. కాబట్టి ఆ పోటీ వల్ల ఏదో జరిగిపోతుంది, ఇంకేదో అయిపోతుందని కలవరపడడం, కంగారు పడడం అవసరం లేదు. మీరు మీ ప్రయత్నం చేయండి. మీరు మాక్ టెస్టులు బాగా రాయండి. రేపో మాపో సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారంలోనే రాబోతున్నాయి. 3-4 రోజుల్లో సిటీ ఇంటిమేషన్ స్లిప్ వస్తుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీ ఎగ్జామ్ సెంటర్కి ప్లాన్ చేసుకోండి. ఇక జనవరి 17 తర్వాత అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అవుతాయి.
చూసుకుని ఎగ్జామ్ మీ వరకు మీరు బాగా రాయడం, మంచి పర్సంటైల్ సాధించడం, మార్క్ టెస్టుల్లో దక్కుతున్నటువంటి పర్సంటైల్ని కొనసాగించడం, దాని మీద దృష్టి పెట్టండి. మంచి మార్కుల వైపు మీరు వెళ్ళండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరతారు. కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువయ్యారనో, స్టూడెంట్స్ తగ్గారనో, రాసిన వాళ్ళు ఎక్కువ వచ్చారనో, రాయని వాళ్ళు ఇట్లాంటి అంశాల గురించి ఎక్కువ కలవరం, కంగారు అవసరం లేదు. కష్టపడుతున్నటువంటి వాళ్ళు, టార్గెట్గా పెట్టుకున్నటువంటి వాళ్ళు మీ లక్ష్యం చేరే ప్రయత్నంలో మాత్రం విశ్రమించకుండా ముందుకు సాగండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.